హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్య బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 11 అవుతుందన్నమాట. ఈరోజు బుధవారం. దేవునికి దీపం అయితే పెట్టేసుకొని ఇంకా టెంపుల్ కాడికి కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను. ఇక నాని వాళ్ళని స్కూల్కి అయితే తోలిచ్చినాను అనమాట. ఇంట్లో డెకరేషన్ చూసిండ్రా, మొన్న మా మీద బర్త్డే అయితే అయ్యిందనమాట. ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, చేస్తాను. ఇంకా డెకరేషన్ది అలాగే ఉన్నాయన్నమాట. ఇవల్ల ఎందుకు ఇట్లా పెట్టేసినానంటే, ఇదిగో ఇవి ఉన్నాయి కదా, దీంట్లకు గోడ కానిస్తే ఈడ దీని వెనకల పడేసి అవి తెగిపోతున్నాయి అన్నమాట. ఇదల్లా విప్పేసి మళ్ళీ జాగ్రత్తగా తీసి అయితే పెట్టేయాలి. ఇక నాని వాళ్ళు బర్త్డే అయిపోయినాక ఒకరోజు స్కూల్కి వెళ్ళిండ్రు. మళ్ళీ తర్వాత నుండి నాన్నగానికి ఒకరోజు ఫీవర్ వచ్చిందనమాట. నిన్న కాక మొన్న అనుకుంటా ఫీవర్ వస్తే వాళ్ళని ఇంటికనే పెట్టేసుకున్నాను. ఇక నిన్న నుండి స్కూల్కి వెళ్తుంటాను అనమాట. ఇంకా ఒకరోజు ఇంటికాడ పెట్టుకుంటేనే మేడం ఫోన్ చేసి ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు నుంచి తోలియండి అని అన్నారనమాట. ఇంకా మేడం అన్నదని ఏం తోలియలేదు, కొద్దిగా నార్మల్గా ఉన్నాడు అనమాట నాన్నగాడు. ఒకరోజు ట్యాబ్లెట్లు ఇంటికాడ పెట్టేసుకొని మధ్యాహ్నం పొద్దున నైట్కు ట్యాబ్లెట్లు సరిగా వేసేసినాను, తక్కువైందనమాట. ఇంకా తోలిచ్చాను. ఏందంట సో స్కూల్ నుంచి మేడం వాళ్ళు ఫోన్ చేసిండ్రు అనమాట. ఎందు గురించి అంటే, నాన్నగాడు హోంవర్క్ మొత్తం ఇంటికాడ అదే కంప్లీట్గా చేసుకుంటుండా, లర్నింగ్స్ మొత్తం చేస్తుండా అని మేడం అయితే అడిగిందనమాట. ఇంకా నేను కూడా చెప్పేసాను, హోంవర్క్ బాగానే వేసుకొచ్చుకుంటున్నట్టు. అంటే ఖాళీ టైం దొరుకుతుంది కదా స్కూల్ కాడ, అప్పుడు హోంవర్క్ ఆడ కంప్లీట్ చేసుకొని ఏదైనా ఒకటి మిగిలినది ఇక్కడ చేసుకుంటుండే మేడం. ఇంకా లర్నింగ్స్ ఏమైనా ఉంటే లర్నింగ్స్ చేపిస్తున్నాం, బాగానే చదువుతున్నాడు అని చెప్పినాను. ఒకటి ఏంటంటే, వాడు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ మాట్లాడతాడు, బాగా చదువుతాడు అనమాట. ఇంగ్లీష్ రీడింగ్ రైటింగ్ మంచిగా ఉంటుంది అండి. ఒకటి ఏంటంటే తెలుగులో వీక్ ఉన్నాడు అనమాట. మనకి తెలుగు కొద్దిగా డల్ అనమాట. అందుకని తెలుగు మేడానికి చెప్పండి మేడం, కొద్దిగా డల్గా ఉన్నారని చెప్పినాను అనమాట. మమ్మీ కూడా తెలుగులో కొద్దిగా వీక్ ఉందన్నమాట. ఇంగ్లీషు ఇక అన్నిట్లో ఆమె కూడా కొద్దిగా పర్ఫెక్టే ఉంది, కాకపోతే తెలుగు ఇద్దరు కలిసి వీక్ ఉన్నారనమాట. అందుకని తెలుగు మేడానికి చెప్పమని చెప్పేసాను. అదే అనమాట. ఇందాక నేను వీడియో తీస్తుంటే మేడం కాల్ చేసింది. అంటే మా ఆయన ఎప్పుడు ఉండడు కదా, అన్నిటికీ అదే నాకు తెలుసు అని చెప్పి ఫోన్ మాట్లాడంటే మేడంతో ఫోన్ మాట్లాడైతే వచ్చేసాను. ఇంకోటి ఏంటంటే, మమ్మీ పొద్దుగల డల్లు వెళ్ళిందనమాట. జలుబు వేసింది, ఇంకా విక్స్ తీసుకొని వెళ్ళింది తను స్కూల్కి. తనకేమన్నా అయ్యిందేమో అనుకొని భయం అయింది. అంటే ఫీవర్ ఇట్లా వచ్చిందేమో అని అనుకున్నాను, కాకపోతే ఏం లేదంట. స్కూల్ అదే హోంవర్క్ వల్ల అడగడానికి అయితే ఫోన్ చేసింది. ఇక ఇదన్నమాట సంగతి. మా ఆయననేమో డ్యూటీకి వెళ్ళేసి రూమ్లో అదే బెడ్రూమ్లో అయితే పడుకున్నాడు. అంటే నైట్ డ్యూటీ చేసిండు తను. ఇందాక ఈరోజు బుధవారం కదా, పట్టాలల్లో క్లీన్ చేయడానికి మొత్తం కొద్దిగా హెల్ప్ చేసిండు అనమాట. ఇంకా ఇంట్లోకి ఈ మధ్యలో రైస్ వండుతుంటే రైస్ అలా అలాగే ఉండిపోతుంది. ఇంకా కర్రీస్ ఏమన్నా కర్రీస్ చేస్తే కర్రీస్ కూడా అయిపోవట్లేదు అనమాట. అందుకని కొద్దిగా రైస్ కొద్దిగా నైట్ పూటకి మధ్యాహ్నానికి పెట్టేసి డైలీ టిఫిన్ చేయాలనుకుంటున్నాను. అందుకని చెప్పి మినపప్పు లేకునిండనమాట. మినపప్పు ఇంకా బుడ్డలు 2 తీసుకొని రాపు అని చెప్తే, ఇంకా తను నన్ను ఆడ టెంపుల్ కాడ వదిలేసి తను వెళ్ళి అవి తీసుకొని అయితే వచ్చేసి ఇంకా రూమ్లో అయితే పడుకున్నాడు అనమాట. సో మొన్న మా ఆయన టెంపుల్కి వెళ్తుంటే ఇంకా ఇవి కనిపించినాయంట, నెమలికలు. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఒకటే మంచిగా ఉందే, ఇంకా పేనోట్ ఉన్నాయన్నమాట. మీకు ఒకటే చూపిస్తాను. అదిగా ఇంత కట్ట తెచ్చిందనమాట. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి అన్నమాట. అయితే ఇవేంటంటే, మొన్న మా ఆయన తెచ్చేటప్పుడు కొంతమంది అంటే ఇటుకెళ్ళి ఉంటారు కదా, వాళ్ళు చూసిండ్రు అనమాట. వాళ్ళు చూసి నాతో ఏమన్నారంటే, నెమలికల్లో ఇంట్లో ఉండకూడదు, ఉంటే మంచిది కాదని కొంతమంది అన్నారనమాట. సో నాకు కూడా తెలుసు నెమలికలు మంచివి కావని. ఒకప్పట్లో నేను కూడా అలాగే అనుకునేదాన్ని. అంటే ఎట్లా అంటే, యూట్యూబ్లోనే చూసినాను నేను. అవి ఏంటంటే, నెమలికలు ఇంట్లో ఎదురుగా పెట్టుకుంటే వాటిని చూసి దయ్యాలు ఇంట్లోకి వస్తాయంట అని నేను కూడా ఒకప్పుడు ఒక వీడియోలో చూసినాను అనమాట.
సో ఇప్పుడు ఏంటంటే నాకు బాగా అదే తెలుసుకున్నాను అనమాట. చాలా తెలుసుకొని ఇంకా నెమలికలను అయితే ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను. అంటే ఇవి ఏంటంటే రాధమ్మ చిన్ని కృష్ణుడు అదే దేవుడు ఉంటాడు కదా, వాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడు అదే ఆయన పటం అదే దేవుని పటం శ్రీకృష్ణయ్య రాధమ్మ ఆయనది దేవుని పటం మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ నెమలికలని ఇంట్లో పెట్టుకుంటే మంచిదంట. అది నేను చాలా వీడియోలలో చూశాను. ఇంకా అందుకని చెప్పి నేను కూడా చాలామందిని అడిగాను, అంటే అడిగినాను, కొద్దిగా తెలుసుకున్నాను కూడా నెమలికలు ఉంటే మంచిదని చెప్పి. అయితే నెమలికలు ఉంటే మంచిది కాదని ఒక్కరే అన్నారనమాట. ఇంకొంతమంది ఏంటంటే మా ఆయన నెమలికలు చేస్తుంటే ఇంట్లోకి తీసుకొని వస్తాడు కదా, అంటే వీటిని దాపెట్టుకొని తీసుకురావడానికి రాదు కదా, ఇంకా తెస్తుంటే మా ఆయనని అడిగిండ్రంట, మా ఆయన నాకు అని అడిగిండ్రంట. అయితే నేనేంటంటే నాకు ఇష్టం అనమాట ఇవి డెకరేషన్ లాగా చేసేసి పెట్టుకోవాలని, ఇంకా వద్దు నాకు కావాలని చెప్పేసినాను అనమాట. అసలు ఇంత కట్ట ఏడ దొరికిందో ఏమో, చాలా బాగున్నాయి చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుందో. వీటిని ఒక డెకరేషన్ లాగా చేసేసి దేవుని గదిలోనన్నా లేకపోతే ఆ టీవీ పక్కనన్నా పెట్టేస్తాను. సో ఇదన్నమాట, బాగున్నాయి కదా. ఇప్పుడు ఖాళీగానే కూర్చున్నాను, ఏం చేయాలి వీటిని అని చూస్తున్నాను అనమాట. సో మా ఆయన అయితే చూపిస్తాను. బాగా హాయ్. తిన్నావా? ఏం కూర? పులిహోర చేసింటే తిన్నాడు అనమాట. సౌండ్ కొద్దిగా చిన్న పెడితే కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతాను నేను. ఇక బంద్ చేస్తావా? పోదానా? బంద్ చేసినావా? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు. అది చెప్పిన, ఎప్పుడో చెప్పిన. చెప్పు ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. నైట్ తినది ఆడపైన నైట్ ఇది ఆడ అదిగోండి ఆడపైన నైట్ చూడండి, కనబడుతుంది కనబడదు అదిగా ఆడపైన కనిపిస్తుంది, అదిగా అక్కడ. ఆ నైట్ మార్నింగ్ స్నానం చేసి వేసుకున్నాను అనమాట. అయితే మార్నింగ్ స్నానం చేసి ఆ నైట్ వేసుకున్నాను. నైట్ వేసుకొని ఇంకా బండలల్లో క్లీన్ చేసుకొని పనుల్లో అయిపోయిన తర్వాత పూజ చేయడానికి చీర కట్టుకుందాం అనుకొని, ఇంకా కొద్ది పని ఉంది కదా అని చెప్పి ఇంకా నైట్ వేసుకున్నాను అనమాట. నైట్ వేసుకుంటే ఆ నైట్ని ఇంకా చీర కట్టుకునేటప్పుడు ఏం చేసిందంటే, అది ఈ నైట్ ఎప్పుడు వేసుకుంటావా వేసుకోకూడదు అని చెప్పి పైనకి వాడేసింది అనమాట. అక్కడ పైనకి వాడేసింది. ఆయనకు నచ్చినది ఏది వేసుకోకూడదు అనమాట. ఎందుకు వాడేసినావు చెప్పు చెప్పు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? చినిగిపోయిందా ఏమన్నా? చినిగిపోయిందే. స్వీట్ బెడ్స్ మొన్న నైటీ డ్రెస్సులు లేవని నా దగ్గర డబ్బులు తీసుకుని మరి నైటీలు తెచ్చుకున్నది. అవి కొత్తవి అలాగనే ఉంచి పాత వేసుకుంటారు ఫ్రెండ్స్. బయటికి వెళ్తే గలీజ్గా అనిపిస్తుంది. చెప్పండి ఫ్రెండ్స్. అంటే మొన్న ఆషాఢం ఆఫర్స్ ఉండింది కదా, ఆఫర్స్ అప్పుడు బట్టలు ఇప్పించిండు అనమాట. బట్టలు బాగానే ఇప్పించిండు. అయితే అందులో డైలీ యూస్కి అని చెప్పి నేను నైటీలు తీసుకున్నాను అనమాట. ఆ నైటీలు వేసుకోకుండా దాన్ని అట్నే పూజకు పెట్టేసి పాత నైటీలు వేసుకుంటావా అని చెప్పి తీసి అక్కడ పైన పడేసిండు అనమాట. తీయమంటే తీయట్లేదు, తీసా నేను కూడా విడిచిపెట్టాను అనమాట. సో ఇది అన్నం తిన్నాడు, పడుకున్నాడు, డ్యూటీ మళ్ళీ నైట్ డ్యూటీ. సో ఇదన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 అయిపోయింది అనమాట. మార్నింగ్ పూజ చేసేసి ఇంకా కొద్దిసేపు అయితే పడుకున్నాను అనమాట. అయితే ఉదయం టిఫిన్లోకి పులిహోర చేసింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్కి రైస్ ఉందన్నమాట. రైస్ ఉంది. ఇంకా ఇప్పుడేమో పచ్చిమిరపకాయల చట్నీ అయితే చేయాలన్నమాట. చాలా రోజులు అవుతుంది చేసుకోక.
ఇంకా పచ్చిమిరపకాయల చట్నీ చేయాలి ఉంటుందన్నమాట మా ఆయన. సో ఇప్పుడు చట్నీ వేసేసుకొని తినేయాలన్నమాట. హాయ్ హాయ్ టామీ, హాయ్ 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 చెప్పు, హాయ్ చెప్పు నానా, హాయ్ హాయ్. కరాదా క్యారెట్ పెట్టు. సో చట్నీకి అంతా కడిగేసి ఇప్పుడు పోస్ట్ పెట్టేస్తున్నాను అనమాట. టమాటాలు కట్ చేసి ఇంకా సిలిండర్ మీద పెట్టేసేయాలి. తింటుండన్నమాట ఆయన. సో చట్నీ అవుతుంది, కొద్దిసేపు ఆగమన్నాను. లేదులే నేను పులిహోర ఉంది అంటే మధ్యాహ్నం మార్నింగ్ చేసింటి కదా, ఆ పులిహోర కొద్దిగా మిగిలిపోయిందనమాట. ఆ పులిహోర నేను తింటానులే అని చెప్పింది అనమాట. సరే నీ ఇష్టం అని చెప్పేసాను. సో నేను ఇది అవుతుంది, ఇంకా ఇది కొద్దిసేపు ఉడికేలోపు సామాన్లు క్లీన్ చేసుకొని ఇంకా ఇక్కడ ఇదల్లా ఉంది కదా ఇది పట్టేయాలన్నమాట. అయ్యో చట్నీ అయితే పట్టేసినాను అనమాట. ఇంకా ఇవల్ల కడిగేసుకోవాలి. ఇక్కడనేమో పిండి కూడా పట్టేసినాను, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇంకా ఇక్కడ టీ పెట్టేసుకున్నాను అనమాట, చాలా మరుగుతుంది. ఇంకా ఇది ఈవినింగ్ కోసం అనమాట. ఆల్రెడీ టైం 4 అయిపోయింది. నాన్న వాళ్ళు వచ్చేస్తే ఈరోజు ఓన్లీ ఈరోజు కాడికి అనమాట. పాల ప్యాకెట్ ఉంది కాబట్టి బిస్కెట్లు ఉన్నాయి, అందుకోసమే టీ అయితే పెట్టేశాను. మొత్తానికి దీన్ని మూసి పెట్టేసేయాలి. నాన్న వాళ్ళు వచ్చినాక సో నాన్న వాళ్ళు అయితే వచ్చిండు అనమాట. ఇంకా ఇడు చాలా అయ్యిండు, టీవీ చూస్తుండ అనమాట. ఇంకా మమ్మీ ఏమో చెప్పినాను కదా పొద్దుగాల డల్గా పోయిందని చెప్పి ఇంకా పుల్లు జ్వరంతో అయితే వచ్చిందనమాట. ఇంకా రాందాడే ట్యాబ్లెట్ వేసిన, ట్యాబ్లెట్ వేసి కొద్దిగా నానా ట్యాబ్లెట్ వేస్తే కొద్దిగా కవర్ అవుతుందని చెప్పి నిజంగానే కొద్ది ట్యాబ్లెట్ వేసినాక బాగానే ఉంది. ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా ఆమెనే ఉండి చా తాగుతామా అని అంటే మళ్ళీ చా తీసుకొని వచ్చేసినాను. చా అండ్ బిస్కెట్లు అయితే అద్దుకొని తింటుందన్నమాట. ట్యాబ్లెట్ బాగా పనిచేస్తుంది అనమాట. నానియానికి కూడా మొన్న జ్వరం వస్తే నైట్ పూట సగం గోళీ వేసినాను అనమాట. సో మంచిగా కవర్ అయింది. ఏమో కూడా ఇందాక వేసినాను. ఇప్పుడే రాందాడే మరి చాలా అంటే ఇట్లా ఏం హెల్తీగా వచ్చలేదన్నమాట. మొత్తం చాలా డల్గా అయితే వచ్చేసింది. ఇంకా రాందాడే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి కాళ్ళు చేతులు కడిగించి ఇంకా ట్యాబ్లెట్ సగం గోళీ అయితే వేసేసాను. ఇంకా కొద్దిసేపు పూసిన తర్వాత దాన్ని అడిగితే పోసుకొని వచ్చేసాను. ఇక ముందాలు ఇచ్చినాను అనమాట. నోరు కొద్దిగా టేస్ట్గా ఉంటుందని చెప్పి ముందాలు తినంటే లేదమ్మా నేను చా తాగుతా, కొద్దిగా చా పోసుకుంటా అని చెప్పింది. సో ఇదనమాట. ఇదిగో నేనేమో మార్నింగ్ బట్టలు ఉతికేసినాను కదా, ఆ బట్టలల్లో మడత పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని గట్టిగా బాయ్ చెప్పు నాన్న.
బాయ్ ఫ్రెండ్స్.